హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ ఈరోజు అయితే మనం విశాఖపట్నం రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. అండ్ గేట్ నెంబర్ 5కి ఇప్పుడు టైం అయితే 5 అయింది. 5:5 అండ్ 5 o'clockకి గేట్ నెంబర్ 5 నుంచి ఎంట్రీ ఇచ్చాం అనమాట. లోపలికి వెళ్ళగానే 8 నెంబర్ ప్లాట్ఫామ్లో మనకు వందే భారత్ అయితే పెట్టారు. అండ్ చూడడానికి ముందనైతే బుల్లెట్ లాగా భలే ఉంది, క్యూట్గా. మనకు క్యూట్ బల్ అంటే చాలా ఇష్టం కాబట్టి క్యూట్గా ఉంది ట్రైన్. కానీ అంత క్యూట్గా ఉంటుంది, అంత ఫాస్ట్గా అయితే వెళ్తుంది. అండ్ ట్రైన్ అయితే అవుట్లుక్ సూపర్ ఉంది. అండ్ ఇక్కడ ప్యాంట్రీ అన్నీ నింపేశారు, ఫుల్ వాటర్ బాటిల్ ఫుడ్తోని. మనకి టికెట్ అయితే CC 960. అదే మనకి ఈలో అయితే మనకి దగ్గర 1800 పడుతుంది. విత్ ఫుడ్ అయితే 150 యాడ్ అవుతుంది అనమాట. సో మనకి ఈ విధంగా అయితే ఎంట్రీ ఉంటుంది. అండ్ స్టార్టింగ్ మనకి గ్రీన్ కలర్ బటన్ ఉంది కదా, ఇది డోర్ క్లోజింగ్ది. యాక్చువల్లీ ఇవన్నీ ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతాయి డోర్స్ అనేవి. అండ్ మనకి చూసారా సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయి ఇక్కడ సేఫ్టీకి. ఫుల్ సేఫ్ అండ్ లాక్డ్గా అయితే ఈ వందే భారత్ ట్రైన్ అనేది ఉంటుంది అనమాట. అండ్ మనకి చూసండి చుట్టూ మొత్తం భలే ఉంది చూడడానికి. ఇంకా ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోద్ది. ఇంకోటి మనకి సీట్లు అయితే ఈ విధంగా ఉంటాయి అనమాట. ఇప్పుడు మనం కూర్చోవడమే లేట్. ఇంకా మనదైతే C8. అండ్ ఇక్కడ ప్యాంట్రీ ఉంది. ఇదిగోటి ఇవన్నీ ఓవెన్స్ అనమాట. ఇందులో మనకైతే ఫుడ్ వేడి చేసి ఇస్తారు. అండ్ ఇక్కడ ఏదో ఉంది మిగిలిపోయింది రాత్రిది. వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయి. అండ్ మనకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. మనకి ఏమైనా రిపేర్ అయితే మనం వెంటనే వాళ్ళు కాల్ చేసినప్పుడు వాళ్ళు వచ్చి చూస్తారు. 20833 విశాఖపట్నం టు సికింద్రాబాద్ వందే ఎక్స్ప్రెస్ అనమాట, వందే భారత్ ఎక్స్ప్రెస్. ఇంక కూర్చునిపోయాం. సీట్లు వచ్చేసరికి అంత కంఫర్ట్ లేదు, మామూలుగా ఉన్నాయి. గట్టిగానే మన బస్సులో కూర్చున్నట్టు ఉంది. నేనైతే ఇంకా స్మూత్గా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేశాను, అసలు లేవు. అండ్ సిట్టింగ్ ఇది ఇటువైపు 2, ఇటువైపు అయితే 3 ఉంటాయి అన్నమాట సీటింగ్స్. మనకి కిందన మన కాలు పెట్టుకోవడానికి మనకి ఇక్కడ ఇది ఉంటుంది, ఫుట్ రెస్ట్ లాగా. ఇది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అనమాట. మనం ఫ్రీగా కాలు పెట్టుకొని కాలు చాపుకోవచ్చు. కాలు చాపుకోవడానికి అయితే ఒకటి ఈజీగా ఉంది. అండ్ మనకి ఇక్కడ బోర్డు ఉంది, మనకి ఫుడ్ తినడానికి. ఇది ఇలా ఓపెన్ చేసి పెట్టుకోవచ్చు. మనకు ఆల్రెడీ ట్రైన్స్లో ఉంటుంది, మీరు చూసే ఉంటారు మిగతా ట్రైన్స్ కూడా ఏసీ దాంట్లో. సో మనకి ఇది ఫుడ్ తిన్నప్పుడు, ఫుడ్ వచ్చినప్పుడు ఎక్కడైతే మనం తింటాం అనమాట ఫుడ్. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఛార్జింగ్ పాయింట్స్ అనమాట. కరెక్ట్గా కిందన సీట్లకి మధ్యలో అయితే ఛార్జింగ్ పాయింట్స్ ఉంటాయి. చూడండి సాకెట్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. మీరు కిందకు వంగి ఛార్జింగ్ పెట్టుకోవడమే. అండ్ బాగుంది, బాగా ఇచ్చాడు ఇక్కడ. నేను ఇంకా ఎక్కడ ఉన్నాయని ఫస్ట్ ఒక 10 నిమిషాలు ఎత్తుక్కున్నాను. వెనకాల ఎవడో పెడితే ఆయన చూసి అయితే ఇక్కడ ఉందని తెలుసుకున్నాను. మనకు లగేజ్ పెట్టడానికి అటు ఇటు సేమ్ అయితే మన ఫ్లైట్లో ఎలాగైతే ఉంటాయో కుర్చీలు చైర్లు అలా ఉంది ఇక్కడ. ఆ సిట్టింగ్ కానీ ఆ వ్యూ కానీ. అండ్ వెనకాల మన డోర్ క్లోజ్ అయిపోయింది. ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోయింది. ప్రస్తుతం అయితే వైజాగ్ నుంచి అయితే ట్రైన్ స్టార్ట్ అయింది. విజయవాడ మీదుగా సికింద్రాబాద్ అయితే ట్రైన్ వెళ్తుంది. మనం అయితే విజయవాడ వెళ్తున్నాం. లెట్స్ గో. అండ్ అనకాపల్లి బ్యూటిఫుల్ మౌంటైన్స్ మీరు చూస్తున్నారు బ్యాక్ సైడ్ అనమాట. నేను గూగుల్లో చూశాను ఈ మౌంటైన్స్ ఏంటని. ఇవి అనకాపల్లి సిటీకి బ్యాక్ సైడ్ ఉన్న మౌంటైన్స్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది నేను చూస్తే వ్యూ. అండ్ మనకి టీ అయితే వచ్చేసింది. ఇవన్నీ టీ ఐటమ్స్ అనమాట. ఇది డైరీ క్రీమర్ అంటే పాల పౌడర్ అనమాట, పాల పౌడర్. అండ్ యూనిబిక్ బిస్కెట్స్, ఓట్స్ డైజెస్టివ్. అండ్ ఇవో ఇందులో 2 ఉన్నాయి అనమాట బిస్కెట్లు. మనకు పాలపిండి ఒక బిస్కెట్, టీ కూడా వస్తుంది. అండ్ మనకి హాట్ వాటర్ వేసి ఇచ్చాడు అనమాట. ఫుల్ వేడిగా ఉంది, కాలిపోయి పొగలు అయితే వచ్చేస్తున్నాయి. అండ్ ఇది షుగర్ అనమాట, రీఫైన్డ్ షుగర్. ఇది మనం షుగర్ వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి టీ బ్యాగ్ అనమాట. ఫస్ట్ మనం అయితే ఇందులో ముంచుకుంటున్నాం. ఇది హర్బ్స్తో ఉంది, అంటే మంచి మూలికలతో హర్బ్స్ తెలుసు కదా మీకు, దాంతో తయారు చేసిన టీ బ్యాగ్ అంట. అండ్ హెల్త్కి మంచిదంట. అండ్ ఇదైతే మనం చాలాసార్లు డిప్ చేసాం. దానికి అలా డిప్ చేశాక మనకైతే కలర్ వచ్చింది ఫైనల్గా. మొత్తానికి కాఫీ కలర్లో వచ్చింది, ఇరానీ టీలా ఉంది చూడడానికి. అండ్ మనం అయితే ఇప్పుడు షుగర్ యాడ్ చేస్తున్నాం. లైట్గా షుగర్ అయితే వేసాం. అండ్ పాల పౌడర్ వేస్తున్నాం. పాల పౌడర్ అయితే చూడడానికి భలే ఉంది. అండ్ మొత్తాన్ని పాల పౌడర్ వేయగానే పాలు టేస్ట్లోకి వచ్చి ఇప్పుడు టీలా ఉంది చూడడానికి. ఇంకా మనకి చిక్కని IRCTC టీ రెడీ అనమాట. కలిపితే టేస్టీ టీ. ఇంకా మనం తాగేస్తున్నాం. టేస్ట్ వచ్చేసరికి బాగుంది.
మనకి మామూలు ట్రైన్లో తాగే టీ లాగా కాదు ఇది, కొంచెం తాగడానికి బాగుంది. ఎందుకంటే మనకి మంచి బ్యాగ్తో టీ బ్యాగ్తో ఇచ్చాడు కాబట్టి టేస్టీగా అండ్ మంచిగా ఉంది. అండ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ టూరిజం కార్పొరేషన్ అండ్ మనకి ఐఆర్సిటీసీఏ మొత్తం అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ మనకి చూస్తూ టిఫిన్ అయితే వచ్చేసింది. ఇంకా మనకి ట్రైన్ ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయి మనకి దిగితే 2 hours అవుతుంది. ట్రైన్ కూడా ఇంకా 1 hourలో దిగిపోతుంది. మనకి ఇంకా టిఫిన్ ఇస్తాడు ఇటు, ఇంకా దిగకపోతే మనకి టిఫిన్ మిస్ అయిపోతాం. సో ఇప్పుడే ఇచ్చేసాడు అనమాట. అండ్ మనకి ఇందులోని క్యారెట్స్, పొటాటో ఫ్రై అండ్ మనకి ఆమ్లెట్ ఉందన్నమాట. అండ్ ఇవి మనం బ్రెడ్లో అయినా వేసుకొని తినొచ్చు, నార్మల్గా అయినా తినేయచ్చు. మనకి జాము సాస్ కూడా ఇచ్చాడు. ఇంకా ఆమ్లెట్ అయితే తినేసాను, ఇంకా బ్రెడ్ ఉంది. ఇగో మనకి చిన్న డబ్బాలో మనకి బటర్ ఇచ్చాడు. అండ్ బ్రెడ్లో జామ్ వేసుకొని తింటుంటే జామ్ ఉంటుంది, బూమ్ అవుతుంది మొత్తం, మైండ్ అంతా రిఫ్రెష్ అయితే అయిపోద్ది. చాలామంది మన ఫారెన్ వైపు ఇవే తింటారు. సో మనకి ఇది నొక్కితే బటన్, ప్రతి కంపార్ట్మెంట్కి డోర్స్ ఓపెన్ అయితే అవుతాయి. అండ్ ఇది ఈ కంపార్ట్మెంట్ అనమాట, ఈసీ కంపార్ట్మెంట్. అండ్ ఇవి కొన్ని తిరుగుతున్నాయి అనమాట, అటు ఇటు రొటేట్ అవుతున్నాయి. దానికి దీనికి కొంచెం సపరేట్ ఇదే. ఇది కొంచెం సీట్ కూడా సేమ్ లాగే ఉంటుంది. అండ్ మా ఫ్రెండ్స్ మొత్తానికి అందరూ వేరే కంపార్ట్మెంట్లో ఉన్నారు, అందరిని కలుస్తాను. ఇంకా మన లాగుల్లో ఈడే ఎక్కువ ఉంటుంది. క్రూ అంతా దిగింది. Hey guys, reached Vijayawada. Okay friends, Vijayawada వస్తాం మరి, అండ్ మా ఫ్రెండ్స్ అందరూ. అండ్ ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్, సీ యూ.